ఖర్చు పెట్టుకుంటాం. మా ఆదాయం ఏమో రూ. 100 ఉంటే మా ఖర్చు రూ. 120 ఉంటది. ఇందులో ఈ రూ. 20 అప్పు కిందన ఇవ్వండి అంటే, అప్పు తీసుకోండి మీరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా. 3% మించి జీఎస్టీపీలో చేసుకోవడానికి వీల్లేదు. ఇది కేంద్రం తేల్చి చెప్పింది. అదే సందర్భంలో మేము ఇలా అప్పు ఏమో రూ. 100 అయితే మా ఖర్చు రూ. 120 అవుతుంది కాబట్టి ఆ రూ. 20 రెవెన్యూ గ్రాంట్‌గా ఇవ్వండి అంటే ఇవ్వబోము అని తేల్చి చెప్పింది. మీరు ఎంతైతే అంతే లెక్క తీసుకోండి అని చెప్పింది. తద్వారా అడ్డదిడ్డమైనటువంటి కార్యక్రమాలు ఆగిపోతాయి. రెవెన్యూ లోటు గ్రాంట్లు ప్రత్యేక గ్రాంట్లు అవసరం లేదన్నటువంటి ఆర్థిక సంఘ నివేదికని ప్రభుత్వం ఆమోదించింది. ఖర్చులకు తగ్గట్టు సంపాదించుకునే శక్తి రాష్ట్రాలకు ఉంది అని తేల్చి చెప్పింది. అట్లాగే ద్రవ్య లోటు కూడా జీఎస్డీపీలో 3% దాటద్దండి. కేంద్ర పన్నుల్లో మాత్రం రాష్ట్రాలకి 41% వాటా కొనసాగిస్తామని చెప్పింది.